పాకిస్తాన్లో అయితే గందరగోళం నెలకొనుంది. మన దేశంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సందర్భంలో వాళ్ళకి తగినటువంటి డబ్బులు ఇస్తారు, పరిహారం ఇస్తారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి జాబ్స్ ఇట్లాంటివి చూస్తారు. అట్లాగే స్థలాలు, పొలాలు ఇట్లాంటి విషయాలు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్తారు. కేంద్రం చేసేదంతా చేస్తుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. అదే సందర్భంలో వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఇవన్నీ. పాకిస్తాన్లో ఒక సైనికుడు చనిపోతే మ్యాక్సిమం హయ్యెస్ట్ పాకిస్తానీ కరెన్సీలో 10 లక్షల రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలోకి వచ్చేటప్పటికి ఒక 3.5 లక్షల రూపాయలు అవుతుంది. లేదా ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల్లో 7.5 లక్షలు అనుకుందాం. ఆ రేంజ్లో ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. బేసిక్గా చూసుకుంటే ఇక్కడ మనకి 1500, వాళ్ళకి 5000 రూపాయలు. ఈ లెక్కన చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలాంటి రివార్డులు ఉండవు, అవార్డులు ఉండవు. ఒక్కోసారి వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారని కూడా ఒప్పుకోదు ప్రభుత్వం, దాచేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చనిపోయిన ప్రతి సైనికుడి పేరుని అనౌన్స్ చేస్తాం, వాళ్ళని వీరుడిగా గుర్తిస్తాం. ఆయా రాష్ట్రాల్లో తగినటువంటి గౌరవంతో అంత్యక్రియలు నిర్వహిస్తాం. వాళ్ళకి అక్కడ కుక్క చావేనమాట. ఆ శవాల్ని తీసుకెళ్ళి చాటుగా పూడ్చుకోవాలి. అప్పట్లో జరిగింది అదే. ఏది పిఓజేకేలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ 1లో, సర్జికల్ స్ట్రైక్ 2లో అలాంటి పరిస్థితి. అందుకని 5,000 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామా చేశారు. మరొక దీంతో 40,000 మంది రిజర్వ్లో, అంటే ఒకప్పుడు సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళని తిరిగి డ్యూటీల్లోకి రమ్మని పాకిస్తాన్ ప్రభుత్వం అడుగుతోంది. సరే, ఎందుకు ఈ పరిస్థితి అంటే పాకిస్తాన్ సైన్యానికి వణుకు పుడుతోంది. భారతదేశం ఈసారి దాడి చేస్తే బందీలుగానే తీసుకెళ్తుంది, లేకపోతే ప్రాణాలు తీస్తారన్నటువంటి భయం పుడుతోంది. కాబట్టి అక్కడ రాజీనామాల పర్వం పెరుగుతోంది. సహజంగా ఈ వార్త మాట్లాడగానే కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి పాక్ ప్రేమికులు, లేదా భారత ద్వేషులు, లేదంటే తటస్థులమని తమకు తాము ఫీల్ అయ్యి మాట్లాడేటటువంటి వాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ స్టేట్మెంట్లు, లేకపోతే కనుక బత్తాయిగాళ్ళ స్టేట్మెంట్లు అనేది. మేబీ నిజమే అనుకుందాం. నీకేం పోయిరా నాయన? ఎందుకంటే ఈ దేశానికైతే పనికొచ్చేదే కదా, ఈ దేశ సైన్యానికి చైతన్యపరిచేదే కదా. మన సైనికుడు గర్వంగా సగర్వంగా ఒక్కళ్ళు కూడా యుద్ధం వస్తుందని రాజీనామా చేయట్లేదు, ఇంకా మరింత ఉత్సాహంతో రెడీ అవుతున్నారు. అంటే మన సైన్యం గొప్పతనం మనం తలుచుకుందాం, వాళ్ళ సైనికులు పిరిగితనం మనం మాట్లాడుకుందాం. లేదు, వాళ్ళు అట్టంటి వాళ్ళు కాదు, మంచిదే కదా. నీకేం పోయా? నీకేం నష్టం లేదు కదా. ఇలాంటి సందర్భంలో కూడా ఇంకా అతి న్యూట్రాలిటీ వదిలేస్తే బెటరు. చేతనైతే దేశభక్తితో మాట్లాడు, లేకపోతే నోరు మూసుకుని కూర్చో.